IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జ్ఞాపక శక్తి అని అనేది ఒక డైరీ లాంటిది. జీవితకాలం మనతో పాటు ఉంటుంది. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ నెమ్మదిగా మనలో జ్ఞాపక శక్తి అనేది తగ్గుతూ వస్తుంది. చాలా విషయాల్ని మనం మర్చిపోతూ ఉంటాం. అది కొంచెం బాధాకరంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతుంది? సో ఎలాంటి వల్ల చూడొచ్చు? కేవలం వయసు పెరుగుతున్న కొద్దీ మాత్రమే జ్ఞాపక శక్తి అనేది తగ్గుతూ వస్తుందా? ఇంకా వేరే వాళ్ళలో ఉండదా? ఈ మతిమరుపు రావడానికి కారణాలు ఏంటి? మతిమరుపు అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? సో ఈ విషయాలు మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు న్యూరో ఫిజిషియన్ డాక్టర్ వెంకట హరిన్ రెడ్డి గారు ఫ్రమ్ శ్రీకర హాస్పిటల్, మదీనగూడ. హలో సార్. సార్, మతిమరుపు. సో మతిమరుపు అనేది సాధారణంగా ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళలో వయసు అయిపోతున్న వాళ్ళు సాధారణంగా మర్చిపోతూ ఉంటారు, మతిమరుపు వస్తుంది అని చెప్తూ ఉంటారు. కేవలం వాళ్ళకి మాత్రమే ఉంటుందా మతిమరుపు అనేది? మిగతా వాళ్ళు అనేది రాదా? ఎందుకు వాళ్ళు వస్తుందో? ఒకవేళ మిగతా వాళ్ళు వస్తాయి, ఒకవేళ యంగ్స్టర్స్ లో కూడా చాలా మంది మర్చిపోవడం కంప్లీట్ గా జరుగుతుంటుంది. సడన్ గా అదే జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. సో మనం వాళ్ళని చూసి మతిమరుపు అని అన్నాం, మనం కంప్లీట్ గా వాళ్ళు పిచ్చి వాళ్ళు అయ్యామని చెప్తూ ఉంటాం. సో దేని కారణంగా వస్తుంది మతిమరుపు అనేది? మోస్ట్ కామన్లీ వయసు అనేది ఒక వన్ ఆఫ్ ది కాజ్. బట్ యంగ్స్టర్స్ అంటే 20-30 ఇయర్స్ వాళ్ళకు కూడా వస్తుంది. థైరాయిడ్, హైపోథైరాయిడ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్. థైరాయిడ్ వల్ల డిప్రెషన్ వస్తుంది, మెమరీ లాస్ వస్తుంది, కన్ఫ్యూజన్, కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఏ పని సరిగా చేయలేము, ప్రిడికబిలిటీ, వైటమిన్ డెఫిషియన్సీల వల్ల వస్తుంది, స్లీప్ లేకపోవడం వల్ల వస్తుంది. స్లీప్ సరిగా లేకపోతే కూడా, బ్రెయిన్కి రెస్ట్ లేకపోతే కూడా మనము మెమరీ లాస్ వస్తుంది. సో ఇవి మోస్ట్ కామన్ యంగ్స్టర్స్లో, అంటే తక్కువ ఏజ్ వాళ్ళలో. ఒకవేళ మనం సరిగ్గా ఐడెంటిఫై చేస్తే ఈజీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈవెన్ ఈ థైరాయిడ్ వల్ల ఏమవుతుంది, కొంచెము సైకలాజికల్గా కూడా వాళ్ళు డౌన్ అయ్యి డిప్రెషన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు తెలియక. సో ఆటోమేటిక్గా మనము థైరాయిడ్ కరెక్షన్ చేస్తే నార్మల్. ఏజ్డ్ అంటే ఒకసారి 60-70 అన్నప్పుడు నార్మల్గా మెమరీ లాస్ స్టార్ట్ అవుతుంది. కానీ అది డిఫరెంట్. అండ్ వీ కాల్డ్ అస్ డిమెన్షియా. అంటే డిమెన్షియా అంటే మెమరీ లాస్తో పాటు అదర్ లైక్ లాస్ ఆఫ్ స్కిల్ఫుల్ యాక్టివిటీస్, అంతకుముందు నేర్చుకున్నది కూడా మర్చిపోవడం, చేయలేకపోవడం, బిహేవియరల్ ఇష్యూస్, అప్పుడప్పుడు కొందరికి స్లోనెస్ అవ్వడము, లేకపోతే అగ్రెసివ్ అవ్వడము, పర్సనాలిటీ ఇష్యూస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఇలా కాగ్నేటివ్ ఇష్యూస్, బిహేవియరల్ ఇష్యూస్, పర్సనాలిటీ ఇష్యూస్ స్టార్ట్ అయ్యి డైలీ యాక్టివిటీస్ని అఫెక్ట్ చేస్తే దాన్ని డిమెన్షియా అంటారు. ఇట్స్ నాట్ ఓన్లీ మెమరీ లాస్ అసోసియేటెడ్ విత్ అదర్ థింగ్స్ విచ్ ఇస్ అఫెక్టింగ్ యువర్ డైలీ యాక్టివిటీ, అప్పుడు డిమెన్షియా అంటాం. సో ఏ టైప్ ఆఫ్ డిమెన్షియా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే యంగ్స్టర్స్ లో కూడా వస్తుంది అని. ఎవరైనా ఏదైనా అనుకోని సంఘటనలు చూసినప్పుడు లేకపోతే విన్నప్పుడు సడన్ గా కూడా వాళ్ళ మెమరీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని వింటూ ఉంటాం. సో ఎలాంటి వారిలో అలా ఆ కండిషన్ మనం చూడగలుగుతాం? అది సడన్ అంటే అంత వీక్ గా ఉండేటప్పుడు ఎలా అని? వీక్గా ఉండేటప్పుడు అనేది డిఫరెంట్. అప్పుడు ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీసియా అంటే ట్రాన్సియంట్, ఆ టైంకి మనకి ఏం జరిగిందో తెలియదు. సపోజ్ సడన్ ఈవెంట్, ఇప్పుడు ఈవెన్ అంతెందుకు ఒక టైప్ ఆఫ్ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు వాళ్ళకి తెలియదు ఎందుకు పడిపోయినా. ఒక టైప్ ఆఫ్ ఫిట్స్ కూడా అలా ఉంటాయి. అంటే ట్రాన్సియంట్గా నాట్ మ్యాండేటరీ ఫిట్స్ అంటే గట్టిగా రావడము, చేతులు కాలు ఇట్లా పెట్టేసుకోవడం, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో తర్వాత మళ్ళీ రీగెయిన్ అవుతారు. బట్ ఆ ట్రాన్సియంట్ టైంకి ఏమైందో తెలియదు. ట్రాన్సియంట్ మెమరీ లాస్ అంటాం దాన్ని. సో మోస్ట్ కామన్లీ ట్రాన్సియంట్ మెమరీ లాస్ అనేది హార్ట్ రిథమ్ సరిగినప్పుడు, బ్లడ్ సప్లై బ్రెయిన్కి తగ్గినప్పుడు అలా అవుతుంది. ఇంకోటి ఫిట్స్, ఒక రకమైన ఫిట్స్ ఉన్నప్పుడు కూడా అవుతుంది. అండ్ ట్రాన్సియంట్గా కొన్ని గంటలు లేకపోతే కొన్ని రోజులు కూడా ఒక టైప్ ఆఫ్ కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల మెదడు వాపులలో కూడా ఉంటుంది. సో ఆ టైంలో ఆల్టర్డ్ సెన్సోరియంలో ఉంటారు, బిహేవియర్లో చేంజెస్ ఉంటాయి, దాంతోపాటు మెమరీ ఇష్యూస్ కూడా ఉండొచ్చు.